ప్రతి 100 రూపాయలు ఇక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా కట్టి ఈ యూనియన్లో మెంబర్షిప్ కావాలని చెప్పేసి ముందుకు రావడం అనేది నిజంగా కూడా హర్షణీయమైనటువంటి అంశం. గతంలో చాలా ఆర్గనైజేషన్ చూసాం, వాడు ప్రెసిడెంట్ అయ్యేవాడు జాబ్ నుంచి ఎంతకొచ్చి అడిచేసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మేము సభ్యులుగా ఉండాలన్నటువంటి ఒక కోరికతోటి వచ్చినారు. కాబట్టి అదే విధమైనటువంటి భరోసాను కూడా జర్నలిస్టులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, పోటీల్లో ఉండొచ్చు. నేను అందుకే చెప్పింది, ఇక్కడ ఉండేది పదవి అనేది ముఖ్యం కాదు, ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి, ఐకమత్యం బలంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం యూనియన్లో ప్రజాస్వామ్యం ముఖ్యంగా నడిపినటువంటి ఎన్నికల అధికారులు మన జయచంద్రన్న గారికి, అదేవిధంగా గంగాధరం సార్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంకా వాళ్ళు ఇంకా కూడా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు, 29 వరకు ఎలక్షన్ ప్రాసెస్ ఉంది. ఇంకా ఎవరైనా పోటీలో అభ్యర్థులు ఉంటే వాళ్ళు కూడా ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది, లేదా ఏకగ్రీవమయ్యేటువంటి అవకాశం ఉండాలి కామ్రేడ్స్. అట్ ది సేమ్ టైం ప్యారలల్గా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కూడా రన్ కావాలి. కాబట్టి ఇంకోటి కూడా ఏంటంటే, ఎప్పుడు లేని విధంగా గ్రామ స్థాయి నుంచి యూనియన్ని పటిష్టం చేయాలనే నియోజకవర్గ కమిటీల నుంచి వేయడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి ఉండాల. ఎప్పుడో జిల్లా కమిటీ వస్తుంది, అక్కడ ఏదో గ్రామ స్థాయిలో ఒక ఇది జరిగినప్పుడు మనం జిల్లా నుంచి పోవడం, రీచ్ అవ్వడం ఇవన్నీ కూడా లేట్ అవుతుంది. అక్కడే స్థానికంగా కమిటీ ఉంటుంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా స్థానిక కమిటీకి అటెండ్ అవుతారు. అక్కడ వాళ్ళ సమస్య పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి పటిష్టంగా ఉండాలని గ్రామీణ స్థాయిలో కోసం అనేసి మనం నియోజకవర్గాల్లో కమిటీలు వేయడం జరిగింది. పటిష్టమైనటువంటి కమిటీని వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటాను. దయచేసి జిల్లా కమిటీకి ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పరిష్కారమైన తర్వాత వాటిని ప్రచారం చేసుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నాం. మిగతా ఆర్గనైజేషన్స్ కొంత ఆలోచన, కానీ వేరే ఉండకుండా మన చిత్తూరు సమస్య పరిష్కారం పర్యవేక్షణ ఇప్పుడు ఈ కార్యవర్గానికి సంబంధించిన కార్యాచరణ, అలాగే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలు ఏదైనా ఇప్పుడు ఏ పౌరులకు ఆశిస్తున్నారు, లేదంటే మీరు మాట్లాడుతూ ఇది చేస్తే. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర పరిశీలకులుగా మీరు వచ్చిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఎక్సెప్ట్ కుప్పం కూడా, ఎందుకంటే మనము రీచ్ కాలేకపోవడం, పవన్ రీచ్ కాలేకపోవడం, ఈ 2 నియోజకవర్గాలు కూడా పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ అంటే కొద్ది వరకు మనం వాట్సాప్ ద్వారా మనం ఇచ్చిన మెసేజ్లు లేకపోతే సంబంధించి ఒక అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రతి జిల్లాలో ఉంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జీవో వస్తే అది ఆ ప్రపోజల్ ఉంది. అక్రిడేషన్స్ కమిటీలో బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు కూడా ఉంటారు. అది మన రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనకు ఈ కమిటీ ఏర్పడితే ఈ కమిటీ ద్వారా ఎవరైతే ప్రపోజ్ చేస్తారో ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తులు అక్రిడేషన్ కమిటీ అండ్ అటాక్స్ కమిటీలో కూడా ఉంటారు. వీటితో పాటు రాష్ట్ర కార్యవర్గంలో కూడా ప్రధానమైన పోస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన కమిటీ ఎవరైతే ప్రపోజ్ చేస్తే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళను రాష్ట్ర కమిటీ గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో మనము ఈరోజు అందరూ కూడా చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంది నాకు చిత్తూరు జిల్లాలో మన జర్నలిస్ట్ అందరూ చూస్తుంటే చాలా సంతోషం. ఒక స్పిరిట్తో మనమందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలన్న లక్ష్యంతో మనం పనిచేయడానికి కొంచెం చాలా ఆహ్లాదకరమైన పోటీ జరుగుతుంది. ఆహ్లాదకరమైన పోటీతో పాటు అడ్జస్ట్ అయ్యి ఎవరైనా సరే ముందుకు వెళ్ళి పోరాటం చేస్తామనే వాళ్ళకు సహకరించాలనే ఉద్దేశంతో పోటీ చేసిన ఇతర పోటీదారులు కూడా తప్పుకొని కొత్త కార్యవర్గాన్ని ఫెడరేషన్ ఎంచుకోవడం చాలా హర్షణీయం, ఆనందదాయకం. ఈ సందర్భంగానే మనం బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ మనం ఈరోజు ఎంపిక చేయాలని అనుకున్నాం. దానికి సంబంధించిన ప్రతిపాదనలు, దానికి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించిన వివిధ అంశాల గురించి జయరావు గారు, అలాగే మిగతా ఇక్కడున్న నాయకులు మీ అభిప్రాయాలు ఏమిటంటే చెప్పండి. మనం సమన్వయంగా సమిష్టిగా పోరాటం చేయాలా మన సమస్యల కోసం అనేది ప్రధానమైన అంశం.